అదిగో మన హీరో వచ్చేస్తున్నాడు. రా రా శంకరు, రా రా. ఎవరు వీళ్ళు? అబ్బా ఏమీ తెలియనట్టు. సారీ శంకరు, రాత్రి నిన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నాం. మమ్మల్ని అందరినీ వదిలేసి పారిపోయామేమో అనుకున్నాం. వీళ్ళందరూ భయపడి చస్తుంటే నేనే ఓదార్చి ధైర్యం చెప్పి వీళ్ళందరికి ఇప్పటిదాకా అండగా ఉన్నాను. ఇక నువ్వు సోదాపి వీళ్ళెవరో చెప్పు. నువ్వు పంపించిన వాళ్ళే. నేను పంపించడం ఏంటి? నేనెవరిని పంపించలేదు. సార్, వీళ్ళని పంపించింది మీరు కాదా? ఇప్పటివరకు మీరే పంపించారనుకుంటున్నాం. వీళ్ళని నువ్వు పంపించకపోతే ఇంకెవరు పంపించారు? మమ్మల్ని ఎవరు పంపించలేదు, మేమే వచ్చాం. ఓ, అయితే నా సంకల్ప బలమే మిమ్మల్ని రప్పించిందన్నమాట. ఏ బలం? సంకల్ప బలం, స్ట్రాంగ్ కమిట్మెంట్. ఇస్తావా తీసుకుంటావా? క్యారెక్టర్ లేదు, మళ్ళీ నీకు కమిట్మెంట్ అంట. నోటికి ఏదొస్తే అది వాగకు. ఇందాక కూడా ఇంతే సార్, ఆ దెయ్యాన్ని నోటుకొచ్చినట్టు తిట్టాడు. ఇంకా ఆపుతావా? అసలు భయం ఎందుకండి, మన రక్షకులు వచ్చేసారు. శంకర్ అంటే నువ్వేనా? అవును అవును, ఆయనే శంకర్ అలియాస్ ఆదిశంకర్ రెడ్డి ఉరఫ్ ఆర్యవర్ధన్. వాళ్ళు అడిగారా? నీ గురించి చాలా విన్నాం. మీ ముగ్గురేంటి, మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాలు విన్నాయి, చూశాయి. ఫోటోగ్రాఫుల కోసం, ఆటోగ్రాఫుల కోసం ఎగబడ్డారు కూడా. కావాలంటే చెప్పండి, శంకర్తో మీకు కూడా ఒక ఫోటో తీస్తా. వచ్చి ఆయన పక్కన నుంచోండి. ఓనరు, ఇదే ఓవర్ యాక్షన్ అంటే. ఏ అడిగిన వాళ్ళందరికీ ఫోటోలు ఇస్తావు కదా, వీళ్ళకి ఇవ్వా ఏంటి? వాళ్ళు అడగలేదు కదా. అడిగినా అడగకపోయినా నేను చెప్తున్నాను కదా, వాళ్ళు వస్తారు, నువ్వు ఫోటో ఇవ్వాల్సిందే. అమ్మా రండమ్మా, రండి నుంచోండి, మొహమాట పడకండి, రండి రండి, వెళ్ళండి, నుంచోండి.